పిలుస్తారు. మేము సిద్ధం, మీరే చర్చకు వాళ్ళు ఓన్లీ కేసీఆర్ మాత్రమే రావాలి అని అంటారు. అసెంబ్లీకి మరి జీతాలు తీసుకుంటారు కదా, ప్రతిపక్ష నేతగా జీతం తీసుకుంటున్నప్పుడు ఎందుకు రారు కేసీఆర్? ఆయన ఎందుకు రారు? వీళ్ళు ఎందుకు వస్తారు? ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి రావాలి. నేనేమంటున్నా ఇది రేవంత్ రెడ్డి గారు నేను కేసీఆర్ గారితో చర్చకు సిద్ధం అని ఆయన అనుంటే, కేసీఆర్ గారు ఒకవేళ గనక ఈ చర్చను స్వీకరించి ఆ చర్చకు గనక ఒప్పుకోకపోయినట్టయితే మీరు చలో బై కేసీఆర్ గారు రాలేదు అని చెప్పి కంప్లీట్. అసెంబ్లీలో కేసీఆర్ గారు చర్చకు, విస్తృత స్థాయి చర్చకు సిద్ధంగా లేరు, రాలేరు అన్నటువంటి అంశం మీద ఇది ఒక ఆస్పెక్ట్ ఆఫ్ చర్చ చేద్దాం. ఎందుకు ఇవాళ హరీష్ రావు తర్వాత కేటీఆర్ ను జగదీశ్వర్ రెడ్డినే తట్టుకోలేకపోతున్నారండి. కేసీఆర్ దగ్గరికి ఎక్కడ పోవాలి వీళ్ళు? అసెంబ్లీలో ఇప్పటి వరకు ఈ 18 నెలల జరిగినటువంటి ఒక ప్రతి అసెంబ్లీ సమావేశంలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, లేకపోతే జగదీశ్వర్ రెడ్డి గారు, లేకపోతే మా గంగుల కమలాకర్ గారు ఇటువంటి నాయకులు లేవనెత్తినటువంటి ఏ సమస్యను కూడా రిపోర్ట్ స్థాయిలో సమాధానం చెప్పలేక విషయం వచ్చినట్టుగా లేకపోతే ఎదురుదాడి చేసి వాళ్ళని పరిస్థితులు చేయడానికి ప్రయత్నం చేసింది తప్ప డెమోక్రాటిక్ ఇవ్వలేదు. కేసీఆర్ గారు రావాలని చెప్పని మాట్లాడుతున్నారు. మీరు హరీష్ రావుకే సమాధానం చెప్పట్లేరు, కేసీఆర్ కే సమాధానం చెప్పట్లేరు. అని కేసీఆర్ ఒకటి. రెండవది ఏంటంటే నేను మళ్ళీ వస్తా ఉన్నాను, కమింగ్ బ్యాక్ టు ఒక వ్యక్తి మీద ఇంతమంది ఎందుకు దాడి చేస్తా ఉన్నారు మీరు? ఒక వ్యక్తి మీద, ఒక కేటీఆర్ మీద ఇవాళ ప్రెస్ క్లబ్ వచ్చి ఆయన ఏమైనా రేవంత్ రెడ్డి గాడు అన్నాడా? లేకపోతే రేవంత్ రెడ్డి చర్చకు పిలవడం తప్పు అన్నాడా? సార్ నేనేమంటున్నా, మాటకు ప్రతి మాట ఉంటది. ఇవాళ ఇప్పుడు ఆయన కూడా ఉప్పు కారం తింటోడే కదా, కన్నతండ్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండ్రి. మీ అయ్యా అంటే ఏమన్నట్టు అండి? ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి అయ్యా అంటే ఏమన్నట్టు? లేకపోతే మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయ్యా, లేకపోతే మా బట్టి గారి అయ్యా, లేకపోతే మా ఇంకా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ అయ్యాలు అంటే కరెక్టేనా? ఏం పద్ధతి అండి? ఏం చదువుకుంటే చదువుకున్నారా వీళ్ళు? సన్నాస్పరం వచ్చిండ్రా? మంత్రులా కంత్రులా వీళ్ళు? అయ్యా అండి. ఏం చదువుతున్నారు మీరు? గడ్డి తింటున్నారా? అన్నం తింటున్నారా మీరు? మీకు లేరా అయ్యలు? మీ అయ్యను కూడా అయ్యా అనల్లా? మీ అయ్యను కూడా అట్లనే అయ్యా అంటే నీకు అవమానం అనిపిస్తుందా? ఏం సంస్కారం అండి? మంత్రులు అండి వీళ్ళు? గంట బంక్ వస్తే నాకు అర్థం కాదు. గంట బంచిపోతారు. అధికారం రాదు, శాశ్వత అధికారం చెప్పి ఇవాళ ఉంటుందే పోతుంది. ఎంతమంది పోయిండ్రండి? రాజశేఖర రెడ్డి ఎక్కడున్నాడు? మట్లే కలిసిపోయింది. అలా రోషే ఎక్కడున్నాడు? విగ్రహంలో కలిసిపోయిండు. కిరణ్ కుమార్ ఎక్కడున్నాడు? గోల్ఫ్ క్లబ్ లో ఆటలాడుకుంటూ తిరుగుతా ఉన్నాడు. ఇలా నీకన్నా పెద్ద పెద్ద తెల్లారెడ్డి ఎక్కడున్నాడు? మంత్రులు ముఖ్యమంత్రి అయినాడు ఎక్కడెక్కడ పోయిండు? మంది కాదు. తెలంగాణ అభివృద్ధి వినవు, తెలంగాణ ప్రజల గోడు వినవు, ఒక ప్రజాస్వామిక అవలంబించవు, ఇష్టం వచ్చినట్టుగా దోపిడికి పాల్పడతావు, తెలంగాణ ఇష్టపై ఢిల్లీ కప్పలు కడతావు. ఇప్పుడు చర్చ చేస్తామని చెప్పండి ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వస్తే అయ్యా అది ఏం పడేది? ఒక రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుకునే భాష ఒక నాయకుడు అయ్యుండి, మంత్రి అయ్యుండి, ఎమ్మెల్యేలు అయ్యుండి, ఎమ్మెల్సీలు అయ్యుండి, ఎంపీలు అయ్యుండి అయ్యా అని మాట్లాడితే కింద ఉన్నాడు కూలి పని చేసుకున్నట్టోడో లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నట్టు వాళ్ళేం మాట్లాడాలిగా? ఇదే సంస్కృతి తెలంగాణకు నేను నేర్పేది. ఓకే.